ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ తగ్గింపు సభా ప్రాంగణంలో విషాదం చోటు చేసుకుంది. కరెంటు తీగలు తగిలి ముగ్గురికి గాయాలు, చికిత్స పొందుతూ అర్జున్ అనే యువకుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంటనే కేడీసీసీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లి వారిని పరామర్శించి చనిపోయిన అర్జున్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం మునగాలపాడు గ్రామానికి చెందిన కార్యకర్త అర్జున్ కర్నూలులో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీటింగ్కు గ్రామానికి చెందిన కార్యకర్తలతో పాల్గొన్నారు. సభా ప్రాంగణం దగ్గర కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేడీసీసీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి వెంటనే సభ నుంచి బయటకొచ్చి హాస్పిటల్ దగ్గరకు వెళ్లి తన సొంత నిధులు 5 లక్షల రూపాయలు చెక్ అందజేశారు. అలాగే ఈ రోజు మట్టి ఖర్చులకు 20,000 రూపాయలు నగదు అందజేశారు. కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించి నన్ను పని చేసి నా పండు పోయినాడు, నా పండు నీళ్ళు తాగతోడే వాయా, నీటిగా చూడకుండా వాయా నైనా కాపాడకపోతే తండ్రి, నువ్వు కాపాడకపోతే దేవా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా. నాకు నీళ్ళ పాటలు ఇచ్చే తల్లే బట్టలు ఉంటే నీళ్ళ పాటలు ఇచ్చేది లే పిల్లగా అంటని గంటలు పెట్టుకుంటే నాయన ఓ పండాని ఓ పండు ఎంత చేతులు పట్టినది चलते जन्ना जमीन फोन कर रहा हूँ कनाडा दे देने फौरन जीवित करे ఆత్రంతోనే వద్దురా వద్దురా పవన్ కళ్యాణ్ చూడాలా అందరూ ఉత్సాహంగా పోవాలని అజ్ఞాన దోషాలు సార్ ఏం చేస్తాం కూడా మాట్లాడుతాం సార్ ఎంత న్యాయం చేసిన భోజనము సంతులల్లా పదలా పెట్టే సంతులు బస్సులో పెట్టే
చదిపడి నీళ్ళ బాటలానే కళ్ళ చూద్దాం జనాలు చూద్దామని వచ్చినట్టే నేను వద్దన్న కానీ అక్కడ నేను 5 కళ్ళతోని చూడాలని వస్తే నా పిల్లగాని మరణం నిన్న మరణం చేసి కదా నేను హలో అరే మంచి